చేదియు అన్నా ఇంకా ఎన్ని రోజులు అన్నా ఈ షికావత్ గారికి బానిసలా బతుకుతాం? మన పుష్ప అన్న ఎక్కడికి వెళ్ళాడు? ఇంకా తిరిగి రాడా? అన్నా మన పుష్పన్న గురించి టీవీలో చెప్తున్నారు. పదనరా చూద్దాం. తిరుపతి జైలు నుండి బుల్లెట్ గాయాలతో తప్పించుకున్న పుష్ప. ఆ ప్రయత్నంలో పోలీసులు పుష్పపై 10 రౌండ్ల కాల్పులు జరపగా తను తీవ్రంగా గాయపడ్డాడని తెలుస్తోంది. అన్నా మన పుష్పన్నకి ఏమైనా అయితే మనకు దిక్కేవన్నా? పుష్పన్నకి ఏమీ కాకూడదని మన ఊరి గంగమ్మకు పూజలు చేద్దాం పదండి. ఏంట్రా పులి వెనక్కి వెళ్ళిపోతుంది? అడవిలో జంతువులు 2 అడుగులు వెనక్కేసినాయంటే పులి వచ్చిందని అర్థం. అదే పులి 2 అడుగులు వెనక్కేసినదంటే పుష్ప వచ్చిందని అర్థం. ఎర్ర ఎర్ర పారాని పెట్టి మమ్మ పాలించగా వచ్చే